మన ప్రభాస్ అన్న మంచితనానికి అడ్డు ఆపు లేకుండా పోతుంది. ప్రభాస్ అన్న నో అని చెప్పడానికి ఎంత ఆలోచిస్తుండో ఈ ఒక్క న్యూస్ వింటే మట్టికి మీకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. రాజాసాబు నిజంగా ఈ సినిమా చూసినప్పటి నుండి నేను మొత్తుకుంటూనే ఉన్నా, లేపమాకండి రుద్దమాకండి, ఈ సినిమాలో దమ్ము లేదు, రేపటి రోజున ఓటీటీకి వచ్చాక మీరే మారుతీని తిడతారు అని చెప్పి నేను అన్నానా లేదా? అదే జరిగిందనమాట. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను తిట్టారు, సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత మారుతీని అయితే తిట్టడం మొదలుపెట్టారు. కట్ చేస్తే ఇప్పుడు జరిగినటువంటి న్యూస్ ఏంటంటే సినిమాకి ఆల్మోస్ట్ 400 కోట్ల పెట్టుబడి అయితే పెట్టారు ఫ్రెండ్స్. అటు ఇటుగా 200 కోట్లు అయితే సినిమా వసూలు చేసింది, ఇంకా 200 కోట్లు అయితే ఒక్కబెట్టుకు వచ్చింది. ఇక దాంతో ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మళ్ళీ ఇంకో సినిమా చేస్తా అని చెప్పి ప్రభాస్ అన్న అయితే మాట చేయడం జరిగిందంట. ఇది విన్న తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. మరి ఏ డైరెక్టర్ అనేటటువంటిది ఇంకా కన్ఫర్మేషన్ రాలే, కానీ ఖచ్చితంగా మీ బ్యానర్లోనే ఇంకో సినిమా తీస్తా, అది డైరెక్టర్ ఓకే అయిన తర్వాత మనం ఆలోచిద్దాం అనేటటువంటిది ఆయన అయితే చెప్పిందనమాట. నాకు అర్థం కావట్లా అసలు బ్యానర్ సంగతి. ఇప్పుడు ఈ బ్యానర్ ఏదో పెద్ద తోపు డైరెక్టర్ అయితే పట్టరాదు. ఉదాహరణకి ప్రశాంత్ వర్మ ఉన్నాడు, ప్రశాంత్ వర్మ హొంబాలే కాంబినేషన్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంది, కాకపోతే ప్రభాస్ అన్నకి డేట్స్ లేకపోవడం వల్ల అదైతే ఆగిపోయింది అనమాట, అదైతే క్యాన్సిల్ అయింది. అదేవిధంగా దీన్ని కూడా ఎంతో కొంత చదువుకుంటే బెటర్ అని చెప్పి నా గట్టి ఫీలింగ్. ఎందుకంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద వరస్ట్ ఫ్రెండ్స్, పెద్ద దరిద్రం. ఆ బ్యానర్లో సినిమా హిట్ కావడం పెద్ద కాగనం. ఇది మట్టికి వాస్తవం. ప్రభాస్ అన్న నో చెప్పడం నేర్చుకో ప్లీజ్.